హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్, పీకాక్ క్రాఫ్ట్ చేశాను. ఎలా ఉందో చెప్పేసేయండి. అండ్ ఫుల్ వీడియో మీ ముందుకు వచ్చేసింది. చూసారా వెలుగు జిలుగుల్లో మా పీకాక్ ఎలా కనిపిస్తుందో అందంగా. ఇప్పుడు రాబోయేదంతా దీవాళి, దసరా హడావిడి ఉంటుంది కదా. అందుకే నా దగ్గర ఉన్న ఒక చిన్న దియాన్ని చూశాను. ఆ దియాన్ని చూడంగానే ఏదైనా క్రాఫ్ట్ చేద్దామా అని అనిపించింది. ఇంట్లో ఏమున్నాయా అని చూస్తే ఎంసీల్ దొరికింది. సో ఎంసీల్ దొరికాక మనం ఊరుకుంటామా? ఏదో క్రాఫ్ట్ చేసేయాల్సిందే కదా. ఒక దియా, ఒక ఎంసీల్ ఉంటే చాలు, మనకు ఒక క్రాఫ్ట్ చేతిలో రెడీ అయిపోతుంది అనమాట. సో ఎంసీల్ 2 పార్ట్స్గా వస్తాయి కదా, దానిలో హాఫ్ తీసుకొని రౌండ్ చేసుకొని ముందైతే పీకాక్ హెడ్ తయారు చేసుకుంటున్నాను అనమాట. హెడ్ కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి లోపల బైండింగ్ వైర్ పెట్టాను. హెడ్ పక్కన పెట్టి, మన హెడ్ కాదు, పీకాక్ హెడ్ పక్కన పెట్టి పీకాక్ రెక్కల్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. దగ్గరలో రౌండ్గా ఇట్లా ఫ్లాట్గా చేసేది నాకు ఏది దొరకలేదు. ఒక పెన్ ఉంటే ఒక పెన్ తీసుకున్నాను, బట్ ఆ పెన్ రకరకాలుగా ఉంది. దాని డిజైన్ కూడా దాని మీద పడింది అనమాట. ఎంసీల్ మీద ఏదైతే ఎంత డిజైన్ పడితే అంత బెస్ట్, అంత అందంగా రెక్కలు వస్తాయి అన్నమాట. ఇలా రెక్క షేప్లో కట్ చేసుకుని మిగతా భాగం అంతా తీసేయాలి. దియాకి ఫెవికాల్ వేసేసి అతికిచ్చేసుకోవాలి రెక్క. అలాగే సేమ్ ప్రాసెస్లో ఒక ఉండ చేసుకుని దాన్ని ఫ్లాట్గా చేసి రెక్క షేప్లో చేసుకుంటే ఇదిగో ఇలా వస్తుందన్నమాట. అంటే లీఫ్ షేప్ ఇచ్చినా సరిపోతుంది. ఫెవికాల్ వేసి రెండో పక్కన కూడా అతికిచ్చేస్తే చక్కగా దియాకి రెండు పక్కన రెక్కలు వచ్చేసాయి అన్నమాట. ఇప్పుడు ఏదైనా మనకి పీకాక్ బ్యాక్ సైడ్ కోసం ఒక రౌండ్ షేప్ది ఏదైనా తీసుకొని అట్ట ముక్కని కట్ చేసి ఇదిగోండి ఇలా కొంచెం దియా బ్యాక్ సైడ్ కొంచెం ఎంసీల్ అతికిచ్చి ఈ అట్టముక్కని అతికిస్తున్నాను అనమాట. ఎందుకంటే దియాకి అండ్ బ్యాక్ ఆ అట్టముక్కకి కొంచెం స్పేస్ వస్తే లుక్ బాగుంటుంది. అలాగే మనం తయారు చేసుకున్న పీకాక్ హెడ్ని కూడా అతికిచ్చేస్తే ఇదిగోండి ఇలా మెయిన్ బాడీ అనేది వచ్చేస్తుంది అనమాట. అయితే మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నేను బ్యాక్ సైడ్ ఏదైతే పీకాక్ తోకను పెట్టానో కార్డ్బోర్డ్ని, అది నేను తీసేసాను అనమాట. ఎందుకంటే కార్డ్బోర్డ్కి ఏదైనా డిజైన్ చేయాలంటే నాకు కుదరట్లేదు. అందుకని కార్డ్బోర్డ్ అతికిచ్చి నైట్ అంతా ఉంచాను, కానీ తర్వాత మార్నింగ్ చూసేసరికి నాకు ఏ డిజైన్ వేద్దామన్నా కార్డ్బోర్డ్కి సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి దాన్ని తీసేసాను అనమాట. మళ్ళీ అతికించుకోవచ్చు కదా అని. అలాగే బ్యాక్ సైడ్ బాడీ రిలేటెడ్ కొంచెం ఎంసీలో అతికిచ్చాను. దానికి కావాలంటే ఎనీ డిజైన్ వేసుకోవచ్చు, లేదా మీకు నచ్చిన షేప్లో ఇంకా ఏదైనా చేయాలనుకున్నా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇక నా దగ్గర ఇలాంటిది ఏదో ఉంటే దాన్ని తీసుకొని నేను డిజైన్ వేస్తున్నాను బాడీకి. పీకాక్ బాడీ మొత్తానికి ఇలా డిజైన్ వేస్తే కొంచెం లుక్ చాలా బాగుంటుంది పెయింట్ వేసిన తర్వాత. సో ఏదైతే కార్డ్బోర్డ్ బ్యాక్ సైడ్ అతికిచ్చామో దాన్ని తీసేసాను. ఇదిగోండి ఇలా పెయింట్ వేసుకుంటున్నాను అనమాట. పీకాక్ ఏ కలర్ అయితే ఉంటుందో అన్ని కలర్స్ మనకు నచ్చిన విధంగా వేసుకోవచ్చు. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి నేను పేపర్ అతికిచ్చేసాను. ఎనీ కలర్ పేపర్ నియర్ బై పీకాక్ ఉంటే ఇంకా బాగుంటుంది. సో నేను ఈ కలర్ పేపర్ తీసుకొని రౌండ్గా ఒక స్ట్రైట్ లైన్ లాగా చుట్టబెట్టుకుంటే మనకి కాడల్లాగా వస్తుందన్నమాట. ఇదిగోండి ఇలా ఫైనల్ లుక్. ఇలాంటివి చాలా చేసుకుని పీకాక్కి ఈ షేప్లో అతికిచ్చేసుకుంటే కొంచెం లుక్ వైజ్ బాగుంటుందన్నమాట. అండ్ ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసి పిస్తా కావాలి. మన దగ్గర పిస్తా ఉంటే పిస్తా, లేదంటే కార్డ్బోర్డ్ని ఈ షేప్లో మామిడి పిందెల షేప్లో కానీ చేసుకొని అలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. నేను గ్రీన్ కలర్ మధ్యలో కొంచెం రెడ్ బ్లూ అట్లా చేశాను. ఎనీ కలర్ ఎన్హాన్స్ చేయడానికి ఏ కలర్ అయితే ఏంటి ఎలా చేసుకుంటే అంత అందంగా వస్తుందన్నమాట పీకాక్. చేసిన పిస్తాలన్నీ ఇలా అతికిచ్చేసాను అట్టముక్కకి. ఇదిగోండి ఫైనల్ లుక్ ఇది. ఇక మన పీకాక్ బాడీని తీసుకొని ఎంసీల్ అనేది ఎప్పుడు బ్లాక్ కలర్ వస్తుంది కాబట్టి ఇనిషియల్గా మనం వైట్ కలర్ వేసుకుని దాని మీద ఏ కలర్ వేసినా అందంగా కనిపిస్తుంది. బట్ వైట్ కాకుండా డైరెక్ట్గా ఏ కలర్ అయినా వేస్తే అది అంత లుక్ రాదనమాట.
ఇప్పుడు నేను ఓవరాల్గా పీకాక్కి కలర్స్ వేసేసాను. నాకు తోచిన కలర్స్ నేను వేసేసాను. అండ్ ఫైనల్గా పింఛాన్ని పెడుతున్నాం అనమాట. ఇది కండి మన పీకాక్ ముస్తాబ్ అయిపోయింది ఓవరాల్గా. మధ్యలో దియా కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకొని దీపం పెట్టుకోవచ్చు చిన్న, లేదంటే మనకి ఈ మధ్య స్మోక్లెస్ ల్యాంప్స్ వస్తున్నాయి కదా, అవైనా పెట్టుకోవచ్చు. మంచి డిఐవై చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ధనిష్ట క్రాఫ్ట్స్ హబ్.